ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. లవ్ చేసుకున్నారు, హ్మ్. కావాలని పెళ్లి చేసుకున్నారు. ఎవరైనా పెళ్లి చేసుకునేది ఫ్యూచర్‌లో కిడ్స్ ఉండాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఇవన్నీ అనుకుంటారు. ప్లాన్స్ అలా ఉంటాయి. హుహు. బట్ నేను ఒకసారి మీ పోస్ట్ చూసాను మేడం. యాహ్! ఆ! మదర్‌హుడ్ నాట్ ఎవ్రీ వుమెన్స్ కాలింగ్ అనేదో చూసాను. రాసాను నేను. అవును. రాసారు కదా మీరు? యాహ్! అంటే ఏంటి పిల్లల్ని కనటం ఇష్టం లేదా? పిల్లలు అంటే ఏంటి నాకు అర్థం అవ్వలేదు అసలకి. అంటే మీకు పిల్లలు అది ఏంటి అర్థం అవ్వలేదు. అయితే ఇప్పటి వరకు మా స్టోరీ విన్న తర్వాత మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏది చేసినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది అండ్ డిఫరెంట్‌గా చేస్తాము. ఓకే. సొసైటీ ఇలా చెప్తుంది. అంటే ఇప్పుడు టైం అయిపోయింది. మీరు పెళ్లి చేసుకోవడం అంటే మేము చేసుకోలేదు. ఓకే. మాకెప్పుడైతే కరెక్ట్ అనిపించిందో అప్పుడు చేస్తాము. సేమ్ థింగ్ పిల్లల విషయంలో కూడా. ఓకే. మాకు కరెక్ట్ అనిపిస్తే మేము చేస్తాం. అండ్ రేపు ఫ్యూచర్‌లో పిల్లలు ఉన్నా లేకపోయినా మేము హ్యాపీగా ఉండగలుగుతామని మాకు తెలుసు. హ్మ్. ఈ పాయింట్‌లో ఒకటి చెప్తాను దట్ ప్రతి ఒక్కరికి నేను అదే చెప్పాను కదా! లైక్ ఎవ్రీ వుమెన్‌కి మదర్ అవ్వాలి అని ఉండదు. నాకు మదర్ అవ్వాలా? వద్దా? అనేది పక్కన పెడితే ఐ ఫీల్ దట్ ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీలో చాలామంది కపుల్స్ పిల్లలు లేకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళే ఫిక్స్ అయిపోయి లైక్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెలబ్రిటీ కపుల్స్ ఆల్సో వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు దట్ దే డోంట్ వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఇన్ లైఫ్. అండ్ ఇది ఒక పర్సనల్ డెసిషన్ అండి. ఎవరైనా వాళ్ళు ఒక కపుల్ తీసుకోవాల్సిన డెసిషన్. సో నాకు చాలా ఇలా కామెంట్స్ వస్తూ ఉంటాయి దట్ ఇంకెప్పుడు పిల్లలు, ఇంకా ఏజ్ అయిపోతుంది, అది ఇది. నేను అవన్నీ ఏమి నమ్మను, హార్ట్కి తీసుకోను. ఇఫ్ వీఆర్ బ్లెస్డ్ విత్ కిడ్స్ ఇట్ ఈస్ ఓకే, ఇఫ్ నాట్ ఆల్సో ఇట్ ఈస్ ఓకే. నేను ఇదే దాంట్లో ఉంటాను. ఇప్పుడు కొంతమందికి నిజంగానే పిల్లలు కనడం ఇష్టం లేకపోవచ్చు, కొంతమందికి హెల్త్ రీజన్స్ వల్ల ఉండకపోవచ్చు. సో అవన్నీ మనకు తెలియనప్పుడు ఐ డోంట్ ఫీల్ ఇట్ ఈస్ రైట్ ఫర్ ఎనీవన్ టు కమెంట్ ఆన్ ఎనీ కపుల్స్ లైఫ్ ఆర్ ఎనీ ఉమెన్ ఎస్పెషలీ. ఎందుకంటే మోస్ట్లీ ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా. ఈ టాపిక్లో ఇదే జరుగుతుందండి. మోస్ట్లీ నాకు కామెంట్స్ వచ్చేది ఆడవాళ్ళతోనే. వాళ్ళే ఇది కామెంట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇష్టము పిల్లలు, మీకు ఇది అంటే మీరు కనండి, ఎంత కావాలంటే కనండి. ఇంకొకరి లైఫ్ గురించి ఎందుకు క్వశ్చన్ చేయడం, ఎందుకు దాంట్లో ఇట్స్ అ వెరీ పర్సనల్ స్పేస్ ఐ ఫీల్. అదొకటి. అండ్ మాకు పిల్లలు ఇష్టం లేదు అని ఏం లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి సుధీర్ నా గారు? ఒపీనియన్ అంటే ఏం లేదండి, జస్ట్ ఇప్పుడు మేము రైట్ నౌ మా స్టేజ్ ఏంటంటే మేము యూట్యూబ్ నుండి కొంచెం బ్రేక్ తీసుకున్నామండి. 5 years నుండి పరిగెడుతూ ఉన్నాం బ్యాక్ టు బ్యాక్. మేమిద్దరమే అన్ని చేస్తూ వచ్చాము. సో ఒక చిన్న బ్రేక్ తీసుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి ప్రాపర్గా ఒక మంచి టీమ్ సెటప్ చేసుకొని వద్దామని ఈ ఇంట్లోకి వచ్చి 9 నెలలు అయిందండి. ఈ 9 నెలల్లో మేము ఇప్పుడు ఈ ఇంటిని మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా బ్రేక్లో. అంటే ఇంట్లోకి వచ్చాక కూడా మాకు రెస్ట్ లేదు. సో అందుకే మేము రియలైజ్ అయ్యి ఇంకెప్పుడు మనము ఇంకా లైఫ్లో రిలాక్స్ అవుతామని చెప్పి ఒక బ్రేక్ అలానే నెక్స్ట్ కూడా మేము ఈ బ్రేక్లోనే మేము ప్రిపేర్ అయ్యి మెంటల్గా మనం సరే నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి అని చెప్పి దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుదామని. బట్ ఎట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ అగ్నెస్ట్ దట్ అండ్ మేము అలాంటి డెసిషన్ తీసుకున్నాం పిల్లలు వద్దు అని అలా లేదు. మేము ప్రిపేర్ అయ్యి మా లైఫ్లో నెక్స్ట్ మేము ఏం చేయాలనేది ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం మేము డిస్కస్ చేసి డెసిషన్స్ తీసుకుంటామని అంతే. యా. బట్ కామెంట్ చేసే వాళ్ళంతా ఇది తెలియక కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది పిల్లల్ని కనటం. వద్దులే అంటే కొంతమంది సొరోగసీకి వెళ్తారు, కొంతమంది సరోగసీ. మాకు అలాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. ఇంకొకటి కూడా క్లారిఫై చేస్తున్నాను, ఏదో నా గ్లామర్ మెయింటైన్ చేయడానికి పిల్లలు వద్దు అనుకుంటున్నానని కూడా చాలా మంది అనుకుంటారు. బట్ ఈ చిన్న చిన్న గ్లామర్, డబ్బులు ఇవన్నీ నాకు మ్యాటర్ కాదండి. ఏజింగ్ ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. మనం దాన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి. సో దీన్ని నేను లైఫ్ లాంగ్ ఇలాగే కనిపించాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ పర్సనల్ డెసిషన్. అది మేము ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకుంటామని ఫిక్స్ అయ్యాం అంతే. దాట్ ఈస్ ది ఓన్లీ రీజన్. అండ్ గ్లామర్ ఇదంతా ఇవన్నీ సెకండరీ అండి. ఇది నా లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్లో కూడా లేదు. దట్ ఇలా కనిపించాలి, ఒక సర్టన్ వేలో నా గ్లామర్ మెయింటైన్ చేయాలి. నేను ఏదైనా చేసేది హెల్తీగా తినేది, స్కిన్ కేర్ చేసేది నా హ్యాపీనెస్ కోసం కానీ గ్లామర్ కోసం కాదు. ఇంకా వెల్నెస్ కోసం, హెల్తీగా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి. ఫిట్నెస్ షుడ్ బి ద మెయిన్ ప్రయారిటీ. మిగతాదంతా మనకు ఫాలో అవుతూనే ఉంటుంది, అందులో టెన్షన్ లేదు. సుధీర్ గారికి అబ్బాయిలు ఇష్టం అమ్మాయిలు ఇష్టమా?
ఎవరైనా ఓకే అండి. Hmm. బట్ అమ్మాయిలు నాకు చాలా ఆయనకి ఇష్టం. చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. Hmm. బికాజ్ వాళ్ళ పవర్ అబ్బాయిల కంటే కూడా చాలా ఎక్కువ, కానీ వాళ్ళు కామ్గా ఉంటారు, కామ్గా ఉండి చేస్తారు. చేస్తారు. బికాజ్ నేను చూశాను, ఇప్పుడు నా వైఫ్ అలానే చూశాను, నా మదర్ని చూశాను, నా లైఫ్లో ఉన్న ఆడవాళ్ళు అలానే నేను చూశాను కాబట్టి ఆయనకి నా కూతుర్ని కూడా అలానే చూడాలని చూడాలి. సూపర్. అండ్ ఆయనకి ఆమెను అడిగితే ఏమంటే తెలుసు అబ్బాయి అంటారు, ఎందుకంటే మా ఆయన అలా చూసాను. సో అండ్ ఆయనకి ఇంకొక విషయం ఏంటంటే ఆయనకి అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండడంతో ఏం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వరు. హీ లైక్స్ హిజ్ వైఫ్ టు బీ స్ట్రాంగ్, ఓన్ ఒపీనియన్ ఉండాలి, ఓన్ ఒక కెరియర్, ఒక గోల్ ఉండాలి. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్, అంటే ఎవ్రీ ఉమెన్ కి ఇలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ అవసరం అండి. అంటే వాళ్ళ వైఫ్ గ్రో అవుతుందని చెప్పి దాని గురించి ఈగోలు పెట్టి యూనో అలా అలా ఏ ఉమెన్ కి నచ్చదు. నాకైతే స్టార్టింగ్ నుంచి ఆయన ఇలాగే ఉన్నారు. ఆయన నాకు ఒకటే అంటారు, నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకో, నేను నీతో ఉంటాను నేను. అండ్ నా డాడీ కూడా ఇదే అంటారు, నేనున్నాను. సో అలా అలా ఒక ధైర్యం ఉంటుంది, ఒక ఎనర్జీ ఉంటుంది విమెన్ లో కూడా. అందుకే చాలా మంది అనుకుంటారు కదా దట్ నేను చాలా స్ట్రాంగ్, అంతా మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్. ఎలా అయ్యాను నేను? బికాస్ ఐ హ్యావ్ సమ్ వండర్ఫుల్ మెన్ ఇన్ మై లైఫ్ సపోర్టింగ్ మీ. అండ్ నాట్ జస్ట్ మెన్, ఐ వుడ్ సే మై హోల్ ఫ్యామిలీ, మా మదర్స్ కానీ మా సిస్టర్స్ కానీ ఎవరైనా మేము చాలా ఒకరినొకరు సపోర్ట్ చేయగలుగుతాం, స్ట్రాంగ్గా ఉంటాం. కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను, ఏ మెంటల్ ఇష్యూస్ అది ఇది స్ట్రెస్ లేకుండా కొంచెం ఎనర్జీతో ఉంటాను ఎప్పుడైనా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ థింక్ రాంగ్ అబౌట్ యువర్ ఎవర్ మైండ్, ఎస్పెషల్లీ దిస్ కపుల్. సో తొందరలో ఒక బుల్లోడు బుజ్జమ్మ రాబోతారు. అంటే ప్రతి ఒక్కరికి అది కామన్ క్వశ్చన్, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో. అవును, పెళ్లి చేసుకున్నారండి, వీళ్ళకి పిల్లల్ని కానరండి, ఎందుకు లైఫ్, వాళ్ళ గ్లామర్ పాడవుతుంది, ఇవన్నీ వాళ్ళే ఆలోచించేసుకుంటారు. కానీ అది ఎవరికైనా అమ్మతనం అనిపించుకోవాలని ఉంటుంది. అది హీరోయిన్ కావచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ కావచ్చు, సోనియా గాంధీ గారు కూడా కనలేదా? ఏంటో అది కామన్, అది కామన్. కానీ అలా అని చెప్పి చాలా మంది కావాలని కూడా కనట్లేదు. అండ్ దట్ ఈస్ దే పర్సనల్ డెసిషన్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి అని అంటాను నేను. కనలేదు అంటే అక్కడ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళకి రీజన్ తెలియదు. ఈజీ, అదే రీజన్స్ మనకు తెలియదు. అండ్ నాకు ఈ టోస్టీతో చాలా అమ్మతనం అనిపిస్తుంది. అలా అని మళ్ళీ వాళ్ళకి కామెంట్ చేయడానికి ఇంకోటి ఇవ్వద్దు ప్లీజ్. కానీ నిజంగా నేను అదే ఫీల్ అవుతానండి. మదర్హుడ్ అనేది మనం ఓన్ గా ఒక పిల్ల లేదంటే ఒక పాపని, ఒక పిల్లోడిని కంటే గానీ అమ్మతనం లేదు అని నేను నమ్మను. యూ కెన్ షో యువర్ మదర్లీ లవ్ టు మెనీ పీపుల్, మెనీ లైక్ యునో, నేను నా హస్బెండ్ కి ఒక మదర్ లాగా లవ్ చేస్తాను, ఒక్కొక్కసారి ఒక వైఫ్ లాగా లవ్ చేస్తాను. ఈ టోస్టీని అయితే మొత్తం నేనే దీనికి హోల్ అండ్ సోల్ మదర్ని. సో మా చెల్లెలకి, మా తమ్ముళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి కూడా నేను ఒక మదర్, సెమీ మదరే కదా, మదర్ లాగా ఫీల్ అవుతాను. సో